ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్ర రాష్ట్రంలో సరికొత్త కంపెనీలు అన్నీ కూడా వెల్కమ్ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మనందరికి కూడా తెలిసిందే, ఇప్పటికే టీసీఎస్ని అయితే తీసుకొచ్చినారు. రేపు మాపో కాగ్నిజెంట్ కూడా మన రాష్ట్రంలో అడుగు పెడుతోంది. సో దానికి సంబంధించి చూస్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. విశాఖపట్నం సమీపంలో కాపులుప్పాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో సుమారు 1583 కోట్ల వ్యయంతో 1583 కోట్ల రూపాయలతో 22 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారు. భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ తెలపడం అయితే జరుగుతోందన్నమాట. ఈ కొత్త క్యాంపస్ ఏర్పాటుతో దాదాపు 8,000 మందికి పైగా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు అయితే ఆంధ్ర రాష్ట్రంలో కల్పించబోతున్నారు. అదేవిధంగా ఇది రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఒక గొప్ప అవకాశం అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే 1583 కోట్లతో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కూడా. సో ఎందుకు ఆయన గురించి మనం చెప్పాలంటే, వెళ్ళి వేరే డిపార్ట్మెంట్స్, ఇప్పుడు R&B డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు వెళ్ళి ఐటీ డిపార్ట్మెంట్తో మాట్లాడరు. నారా లోకేష్ గారు కాబట్టి ఆయన గురించి ప్రస్తావించి చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. సో కొంతమంది అడుగుతా ఉన్నారు, ఏంటి కూటమి ప్రభుత్వం? ఎస్, కూటమి ప్రభుత్వం కరెక్టే, బట్ ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి ఉంటారో ఆయనే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తారన్నమాట. ఇక్కడ నారా లోకేష్ గారిది కాబట్టి నేను పదే ఒక టీసీఎస్ కావచ్చు, అదేవిధంగా నేను వచ్చినటువంటి క్యాంపకోలా కావచ్చు, అదేవిధంగా ఈ కాగ్నిజెంట్ విషయంలో నేను నారా లోకేష్ గారి పేరు పదే చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన తీసుకొస్తున్నటువంటి కంపెనీలు, ఆయన వెళ్ళి మాట్లాడుతున్నటువంటి కంపెనీలు, ఆ సీఈఓలను కలుస్తున్నటువంటి కంపెనీలు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రతిదానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్కి ఒక లింక్ ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా. అలాగే ఈ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ లింక్ అనమాట ఇది. కాబట్టి నేను ఎందుకు పదే కూటమి ప్రభుత్వ విషయంలోనే ఈ కాగ్నిజెంట్ని తీసుకురావడానికి మెయిన్ కారణం నారా లోకేష్ గారు అని అయితే నేను చెప్తాను. సో మొత్తానికైతే ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఇలా గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మన రాష్ట్రానికి రాలేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోకి కంపెనీలు అడుగుపెట్టడం జరుగుతుంది. ఇది శుభ పరిణామం. ఆల్మోస్ట్ టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తుంది, ఆ తర్వాత ఇంకో క్యాంపకోలా వస్తుంది. ఇలా రకరకాల కంపెనీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి. సో వివిధ కంపెనీలకు సంబంధించి ఎలాంటి కంపెనీలు వచ్చినా సరే నేను వెంటనే మీకు అయితే అప్డేట్ ఇస్తాను.